వాళ్ళకు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పనిచేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు, ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి, అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి. మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్తో 100% లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ. నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైంలో లా అండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం. ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. కానీ అన్నీ చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం. నా నమ్మకం మీ మీద. మొన్న ఎన్నికల్లో చూశాను, నేను ఒక పిలుపిచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను బీజేపీ కలిసి ముందుకొచ్చాం. మీకు హామీ ఇచ్చాం. హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని 94% స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక నమ్మకం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం